చిన్న సినిమాలు ఒకే డేట్ కి బాక్స్ ఆఫీస్ బరిలో దిగితే పోటీ ఘాట్ ఎక్కుతుంది. అదే రెండు పెద్ద సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో తలపడితే వారు పీక్స్ కు చేరుతుంది. ఇప్పుడు ఇలాంటి వార్ కేసు ఎంటర్ అయింది ఆగస్ట్ 15. బన్నీ జాన్ అబ్రహం మధ్య క్రేజీ ఫైట్ జరగబోతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ అవడంతో సీక్వెల్ పై భారీ క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే అన్ని భాషలకి సంబంధించిన బిజినెస్ డీల్స్ క్లోజ్ అయ్యాయి. ఆగస్టు 15న రిలీజ్ డేట్ కావడంతో ప్రమోషన్ కూడా షురూ చేశారు. రీసెంట్గా వచ్చిన టీజర్ సాంగ్స్ కూడా భారీ రెస్పాన్స్ని దక్కించుకున్నాయి. నార్త్లో ఈ సినిమాకి భారీ డిమాండ్ ఉండడంతో చాలా మంది హీరోలు పోటీ నుంచి తప్పుకున్నారు. జాన్ అబ్రహం మాత్రం పుష్ప 2కి పోటీగా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. తన కొత్త ప్రాజెక్ట్ని పుష్ప 2కి పోటీగా రిలీజ్ చేయబోతున్నారు. సత్యమేవ జయతే 2తో హిట్ కొట్టిన జాన్ అబ్రహం ఇప్పుడు వేద అనే మూవీ చేస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని ఆగస్టు 15న రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. ఈ సినిమా కథపై జాన్ అబ్రహం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అందుకే పుష్ప 2 క్రేజ్ బాలీవుడ్ లో పీక్స్ లో ఉన్న వేద రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అయితే వేద కారణంగా హిందీలో పుష్ప 2కి వచ్చే థియేటర్స్ సంఖ్య తగ్గుతుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. సెలార్ మీద డమ్ కి ఇంపాక్ట్ క్రియేట్ చేసినట్లుగానే పుష్ప 2 పై కూడా ఎంతో కొంత వేద ప్రభావం ఉంటుందని అంటున్నారు. పుష్ప 2కి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం వేదకి ఇబ్బందులు తప్పవు. మరి ఆగస్టు 15న బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఏ సినిమా సత్తా చాటుతుందో చూడాలి. నార్త్ హీరోయిన్లు సౌత్ పై ఫోకస్ పెడితే సౌత్ బ్యూటీస్ నార్త్ మార్కెట్ ను కబ్జా చేయడానికి సై అంటున్నారు. ఇప్పటికే రష్మిక అక్కడ సత్తా చాటితే ఇప్పుడు బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది శ్రీలీల. క్రేజీ ప్రాజెక్ట్ తో బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రాసెస్ ని షురూ చేసింది. టాలీవుడ్లో సత్తా చాటింది శ్రీలీల. 2-3 సినిమాలు ఫ్లాప్ అయినా స్టార్ హీరోయిన్ గా బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. ప్రజెంట్ పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ లో హీరోయిన్ గా నటిస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది. సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ డెబ్యూ మూవీలో హీరోయిన్ గా నటించబోతుంది. పార్టీ జన్నత్ ఫేమ్ కునాల్ దేశ్ముఖ్ ఈ ప్రాజెక్ట్ కి డైరెక్టర్. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని సమాచారం. రేపో మాపో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. సాయి పల్లవి అమీర్ ఖాన్ కొడుకుతో జట్టు కట్టిన టైంలోనే శ్రీలీలకి ఈ ఆఫర్ రావడం గమనార్హం. డాన్స్ల విషయంలో మంచి క్రేజ్ తెచ్చుకున్న శ్రీలీల నార్త్ లో కూడా ఇలాంటి మ్యాజికే చేస్తే ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోతుంది. నార్త్ లో సాలిడ్ హిట్ తగ్గితే ఒక్కసారిగా తన కెరీర్ బౌన్స్ బ్యాక్ అవుతుంది. మరి లక్కీ ఛాన్స్ ని ఈ బ్యూటీ ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి.